ఎంసెట్ 2026 ఎగ్జాక్ట్గా మనకి 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి ఈ టైంలో, ఏ చాప్టర్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఇన్ని క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటే ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎంసెట్ రాశాను, నాకు 6000 ర్యాంక్ వచ్చింది. నేను జస్ట్ 1.5 వీక్ మాత్రమే ప్రిపేర్ అయ్యాను. ఈ వీడియోలో నేను మీకు ఏ చాప్టర్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి, ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏవి ఇంపార్టెంట్, ఇవన్నీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మనం ఇందులో 100+ మార్క్స్కి ఏం చేస్తున్నాం, 100+ ఎందుకు అంటే మనం 100+కి ఏం చేస్తే అట్లీస్ట్ ఒక 70 to 80 దగ్గర ఆగుతాం. సో మనం 100+ మార్క్స్ కవర్ అయ్యేలా ఈ వీడియోలో ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నది నీట్గా క్లారిటీగా చెప్తాను. అండ్ డెస్క్రిప్షన్లో కూడా ఈ చాప్టర్స్ అన్నిటిని పెడతాను, చూడండి. మన ఎయిమ్ వచ్చేసి 100+ మార్క్స్ స్కోర్ చేయడం. అండ్ ఆల్సో మనకి ఈజీగా 3K లోపు ర్యాంక్ అనేది వస్తుంది. సో స్కిప్ చేయొద్దు ఈ టాపిక్స్ మాత్రం. ఈచ్ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్. మన స్ట్రాటజీ ప్రకారం మనం మ్యాథ్స్లో 50+ స్కోర్ చేయాలి. అండ్ ఫిజిక్స్లో 25+ అండ్ కెమిస్ట్రీలో 25+. ఇలా స్కోర్ చేయగలిగితే మనం ఈజీగా 100+ స్కోర్ చేయగలం. ఫస్ట్ మ్యాథ్స్లో మనం 40 to 50 వరకు తెచ్చుకోగలగాలి. ఈ చాప్టర్స్ చూడండి. ట్రిగ్నోమెట్రీ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఏపీ వాళ్ళకి 9 క్వశ్చన్స్ వస్తాయి అండ్ తెలంగాణ వాళ్ళకి 10 క్వశ్చన్స్ వస్తాయి. 2D జియోమెట్రీ అండ్ స్ట్రైట్ లైన్స్లో 6 క్వశ్చన్స్ వస్తాయి ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్. అండ్ సర్కిల్స్లో 6 క్వశ్చన్స్ ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి 4. ప్రాబబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళకి 6 క్వశ్చన్స్ వస్తాయి అండ్ తెలంగాణ వాళ్ళకి 4 to 5 వస్తాయి. అండ్ ఇంటిగ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళకి చాలా ఎక్కువ వెయిటేజ్ ఇది, 6 క్వశ్చన్స్ వస్తాయి అండ్ తెలంగాణ వాళ్ళకి 3 క్వశ్చన్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ కూడా ఏపీ వాళ్ళకి 3 అండ్ తెలంగాణ వాళ్ళకి 2. అండ్ దెన్ ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కూడా ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళకి 3 వస్తాయి, తెలంగాణ వాళ్ళకి 4 వస్తాయి. అండ్ దెన్ 3D జియోమెట్రీ ఏపీ వాళ్ళకి 3, తెలంగాణ వాళ్ళకి 4. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ చాలా ఈజీగా ఉంటుంది, 2 క్వశ్చన్స్ పక్కగా పెట్టే క్వశ్చన్స్ ఇవి. అండ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, 3 కన్నా ఇంకా ఎక్కువే వస్తాయి. అండ్ దెన్ ఫంక్షన్స్ వచ్చేసి ఓకే ట్రై చేయొచ్చు. ఏపీ వాళ్ళకి 2 వస్తాయి, తెలంగాణ వాళ్ళకి 4 వస్తాయి. అండ్ దెన్ డిఫరెన్షియేషన్, లిమిట్స్ ఇవి మాత్రం ఆప్షనల్ అని చెప్తాను, టైం ఉంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ ఇవి మ్యాథ్స్లో ఇంపార్టెంట్ చాప్టర్స్. అండ్ ఈ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్పాను. దీని ప్రకారం మీరు ఈ 1 మంత్లో ఎన్ని కవర్ చేయగలం అని ప్రిపేర్ అవ్వండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో మనం 25+ స్కోర్ చేయాలి. ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా 28 to 32 మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఈజీగా 25+ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ 2 to 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. అండ్ దెన్ థర్మోడైనమిక్స్లో కూడా 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, థర్మోడైనమిక్స్. అండ్ దెన్ సెమీకండక్టర్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, వేవ్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, రొటేషనల్ మోషన్లో కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి, రే ఆప్టిక్స్ 2 క్వశ్చన్స్. అండ్ దెన్ ఆక్సిలేషన్స్లో 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, వర్క్ ఎనర్జీ పవర్ 1 క్వశ్చన్ రావచ్చు. అండ్ దెన్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 1 క్వశ్చన్ పక్కాగా వస్తుంది. కెపాసిటర్స్లో 2 క్వశ్చన్స్ 100కి 200% వస్తాయి. అండ్ దెన్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో 1 క్వశ్చన్, మోషన్ ఇన్ ప్లేన్ 1 క్వశ్చన్, ఆటమ్స్ అండ్ న్యూక్లియర్లో 1 క్వశ్చన్ వస్తుంది. ఈచ్ ఒక చాప్టర్ నుండి ఒకటి వస్తుంది. అండ్ దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, యూనిట్స్, వెక్టర్స్ ఈ రెండింటి నుండి కలిపి 1 క్వశ్చన్ రావచ్చు, లేదా మీరు లక్కీ అయితే 2 క్వశ్చన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో 25+ స్కోర్ చేయడానికి ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ వచ్చేసి ఆర్గానిక్ రియేజెంట్స్ అండ్ రియాక్షన్స్ నుండి 5 పార్ట్స్ ఉన్నాయి కదా, అందులో నుండి ఖచ్చితంగా 7 క్వశ్చన్స్ ప్లస్ వస్తాయి. సో ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. అండ్ దెన్ కెమికల్ బాండింగ్ నుండి పక్కగా 2 క్వశ్చన్స్ అండ్ 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి. కెమికల్ బాండింగ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చాలా ఈజీగా ఉంటుంది, బోత్ పార్ట్ 1 and 2 ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ దెన్ 13th and 14th గ్రూప్ ఎలిమెంట్స్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దెన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుండి 1 క్వశ్చన్. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ దెన్ అటామిక్ స్ట్రక్చర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఈజీగా 2 క్వశ్చన్స్ పెట్టేయగలం ఇందులో. అండ్ దెన్ బయోమాలిక్యూల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఇందులో నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇందులో నుండి 2 క్వశ్చన్స్. అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీలో 1 క్వశ్చన్ అండ్ మెటలర్జీలో 1 క్వశ్చన్. కెమిస్ట్రీలో కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. మన టార్గెట్ వచ్చేసి 100+ మార్క్స్.
మ్యాథ్స్లో 40 to 50 వరకు పెట్టగలగాలి, ఫిజిక్స్లో 28 to 32 వరకు పెట్టగలగాలి, అండ్ కెమిస్ట్రీలో 25 to 30. ఈ చాప్టర్స్ అన్ని ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ 100 to 120 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయొచ్చు. మనకి 1 మంత్ మాత్రమే టైం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ కంప్లీట్ చేయండి, అండ్ ఆ తర్వాత టైంని బట్టి మిగిలిన చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫార్ములా షీట్ ఒకటి మెయింటైన్ చేయండి. ఆ షీట్లో మీకు కావాల్సిన ఫార్ములాస్, మీకు గుర్తుండని ఫార్ములాస్, అన్ని ఫార్ములాస్ రాసుకోండి. ఎవ్రీడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఆ ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకున్నాక ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి అన్నీ మనం అటెంప్ట్ చేయొచ్చు. దీని గురించి మనం లాస్ట్లో ఆలోచిద్దాం, ఫస్ట్ మనం మంచిగా ప్రిపేర్ అవుదాం. మీకు చీట్ కోడ్స్ కూడా కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియో దాని గురించి అప్లోడ్ చేస్తాను. మీరు కమెంట్స్లో చీట్ కోడ్స్ అని కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో దాని గురించి అప్లోడ్ చేస్తాను. అండ్ ఫోర్త్ వచ్చేసి PYQs ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. 2021 నుండి 2025 వరకు అంటే 5 years PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయండి. అండ్ దెన్ వీక్లీ వన్స్ ఒక మాక్ టెస్ట్ రాయండి. అండ్ దెన్ లాస్ట్ టిప్ వచ్చేసి రివిజన్ మాత్రం 1 or 2 days ముందు నుండి కాకుండా ఒక 4-5 days లేదా 1 week ముందు నుండి స్టార్ట్ చేయండి. ఈ టైంలో కొత్త టాపిక్స్ ఏం ప్రిపేర్ అవ్వద్దు, ఆల్రెడీ చదువుకున్న టాపిక్సే రివైజ్ చేసుకోండి. అండ్ ఇలా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా 3K లోపే ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజెస్ కూడా వస్తాయి. కాలేజెస్ గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ని ఖచ్చితంగా ఇవాళే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి.